హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. రే ప్రకాష్ రాజు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? తెగ మాట్లాడావు కదా. స్టాలిన్ గ్రేట్, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏమైపోయారు రా ఇద్దరును? చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమైపోయారు? వాళ్ళకు చాలా గొప్ప వాళ్ళని తెగ తెగ విరవేగావుగా. వాళ్ళతో పాటు మీ మీటింగ్లో సభలో కూర్చొని మాట్లాడావుగా. నీ యొక్క దరిద్రాన్ని వాళ్ళకి అంటగట్టావా ఏంటి? పనికి మాలిన ఎదవా. పవన్ కళ్యాణ్ గారికి తక్కువగా మాట్లాడావు ఆ రోజుల్లో. ఇప్పుడేమైంది? నువ్వు గెలిపించావా లేదా నువ్వే ఓడించావా డిఎంకే పార్టీని? అహంకారం ఎప్పుడు పనికిరాదు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజలకు కొత్త తరాన్ని కోరుకున్నారు తమిళనాడు ప్రజలు. ఆ కొత్త నాయకత్వాన్ని కోరుకున్నారు. నీలాంటి స్వార్థపరులు, నీలాంటి దగాకోరులు, ప్రకాష్ రాజ్ లాంటి దగాకోరులు ఉండకూడదనే స్టాలిన్కి ఓటేయలేదు. ఇది తెలుసుకో. ఇంకెప్పుడు కూడా స్టాలిన్ తిరగమాకు. తమిళనాడులో తెగ మాట్లాడావు, తెగ రెచ్చిపోయావు. ఇప్పుడు ఏం చేస్తావు? పనికి మాలినదవా. బుద్ధి తెచ్చుకో, నిజాయితీగా ఉండు, ప్రజల్ని ప్రేమించడం నేర్చుకో. హిందూయిజంని విమర్శించమాకు. నీ తల్లి కోరిందని క్రిస్టియానిటీ ప్రకారం నీవు నిర్వహించావు కార్యక్రమాలు. నీకు దేవుడు లేడంటావు కదా. నువ్వు దేవుడు లేని మీ అమ్మ కోసం ఎందుకు చేసావు? మీ అమ్మ అడిగిందని ఎందుకు చేసావు? అలాగే ప్రతి మనిషికి ఒక సొంత భావం ఉంటుంది కదా. సొంత దైవాన్ని ప్రేమిస్తారు కదా. కొంతమంది జీసస్ ప్రేమిస్తారు, కొంతమంది అల్లాని ప్రేమిస్తారు, కొంతమంది రాముని ప్రేమిస్తారు. అది గౌరవించాల్సింది పోయి నీ నోటికి వచ్చి మాట్లాడతావా? హిందూ ధర్మాన్ని, రాముడిని, లక్ష్మణ్ని విమర్శిస్తావా? ఇప్పుడేమైంది? రాముడు లక్ష్మణ్ని విమర్శించావు, ఏమైంది? డిఎంకే పార్టీ ఏమైంది? ఎందుకు కొలాప్స్ అయిపోయింది? తుక్కు ఎందుకు ఓడిపోయింది? ఇలాంటి నీచులు స్టాలిన్ పక్కన చేరబట్టే. తమిళనాడు ప్రజలారా, మీకు సెల్యూట్ చేస్తున్నాను. యువత మేల్కొంది, ముఖ్యంగా స్త్రీలు మేల్కొన్నారు. కొత్త తరం రావాలి. ఎంతసేపు డిఎంకే కాదు, కొత్త పార్టీ రావాలని ఆ పార్టీ వైపు అడుగులు వేసి 9 నెలల పాటు కష్టపడ్డ విజయ్కి విజయం అందించారు. హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడైనా కష్టపడి పనిచేసే నాయకుడికి విజయం దక్కుతుందని విజయం ద్వారా తెలియజేశాడని తమిళనాడు ప్రజలకు ఇంకొకసారి అభినందన తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.